2001లో నేను సేవకు వచ్చినప్పుడు స్ప్లెండర్ బైక్ ఉంది నాకు. స్ప్లెండర్ బైక్, అది కూడా సేవలోకి వచ్చిన తర్వాతే కొన్నాం. అంతకుముందు మా నాన్నగారికి బజాజ్ చేతక్ ఉండేది, వైట్ కలర్ బజాజ్ చేతక్. మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ బండి మీదే తీసుకెళ్ళాం. అప్పుడు అంబులెన్సులు కూడా లేవు కదా ఎక్కువగా, ఫ్రీ అంబులెన్సులు ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 108 ఫ్రీ అంబులెన్సులు అప్పుడు వచ్చినాయి. అంతకుముందు అంబులెన్స్ కావాలని డబ్బులు కట్టాలి. మా తండ్రి గారిని బజాజ్ చేతక్ మీదే తీసుకెళ్ళాం. 2001లో నేను సేవలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలు ఈ ప్రాంతాలు తిరుగుతున్నా, ఒకటే బండి అయిపోయింది. మా నాన్నగారు వెళ్ళాలని నేను వెళ్ళాలని ఒకటే ఉన్నది కాబట్టి స్ప్లెండర్ బైక్ కొన్నాం. ఆ బైక్ మీద రోజుకు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడిని. నా ప్రక్క నుండి దూసుకెళ్ళిపోతున్న కార్లు చాలా ఉండేవి, కానీ ఎప్పుడు నేను చింతపడలేదు. ప్రభువా, నాకు కూడా అలాంటి కారు ఇచ్చి ఉంటే ఎంత బాగున్నాయని ఎప్పుడు అనలేదు. నాకున్న బైక్ చాలు దేవుని సేవలో వాడబడ్డాని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను విశ్వసించేది ఒకటే, నాకు ఏది అవసరమో నా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. నాకు అవసరం లేనిది ఏది కూడా దేవుడు నాకు ఇవ్వడు. ఇదే నమ్మకం నీలో ఉందా? దేవుడు నీకు ఇచ్చిన వాటితో సంతృప్తి ఉందా? దేవుని సేవిస్తున్నావా? దేవుని ఆరాధన చేస్తున్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన వాటిని తీసుకో, లేని వాటి కొరకు కృంగిపోవద్దు. దేవుడు సర్వము ఇవ్వగలిగిన దేవుడు ఆయన, కానీ నీకు ఏది అవసరమో అది దేవుడు నీకు ఇస్తాడు. గాడ్ వర్క్స్ ఇన్ దట్ వే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కొంతమందిలో ఈ అనుమానాలు రావచ్చు, ఏమండి దేవుడు అంత గొప్పోడు కదండి, నాకు ఒక ఐఏఎస్ జాబ్ ఇచ్చేయచ్చు కదండి. ఆయన అంత గొప్పోడైనప్పుడు నేను రేపొద్దున్నే మా మేడ మీదకి వెళ్ళగానే 3 బస్తాల్లో 500 రూపాయల కట్టలో పెట్టేస్తే ఎంత బాగుంటుంది. ఈ కష్టాలు ఎందుకండి వెస్లీ గారు? దేవుడు ఎవడాలా? డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈజీ మనీ కానీ కష్టపడకుండా నీకు వచ్చేవి కానీ దేవుడు ఎప్పుడు ఇవ్వడు. ఎందుకంటే అలా ఇస్తే దేవుడు నేను సోమరిపోతం చేస్తున్నాడని అర్థం. యూ షుడ్ంట్ బి లేజీ, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. పని చేయాలి నువ్వు. ఏదేను తోటలో అన్నీ ఇచ్చాడా లేదా? ఆదాము అవ్వలకి ఇచ్చేయమన్నాడు. మీరేం చేయాలా? సిద్ధపరచండి, దీన్ని పని చేయాలి మీరు.